అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన ఛానల్లో 2 ఛానల్స్ కలిపి దాదాపుగా 5,30,000 మంది సబ్స్క్రైబర్స్, రోజుకి 13,00,000 వ్యూస్ రోజుకి. సో ఓవరాల్గా నెల వచ్చేసరికి లక్షల్లోనే మంచి ఆదాయం. సో నేను ఇప్పుడు ఉన్న అంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది గుర్తుపట్టడం, ఫోటోలు దిగడం. సో నేను ఇప్పుడు ఉన్నది ఏది కూడా నేను ఆశించలేదు, ఊహించలేదు. సో ఇదంతా కూడా మీరు ఇచ్చింది. నేను చెప్పిన కంటెంట్ నచ్చిందని మీరు భావించారు, విలువైనది అని మీరు భావించారు. సో మీరు నన్ను ఒక స్థాయిలో కూర్చోబెట్టారు. సో నా మీద నాలో అది భయాన్ని క్రియేట్ చేసింది, బాధ్యతను పెంచింది. యాక్చువల్లీ నేను ఎటువంటి వాడినంటే ఉన్న చోట ఉండే టైప్ కాదు. ఐ మీన్ ఒక 10 మెట్లు ఉంటే 10 మెట్లు ఎక్కేసి ఆగే టైప్ కాదు, నెక్స్ట్ ఇంకేం ఎక్కాలని చూసే టైపు. అందుకే ఒక చిన్న స్థాయిలో, ఒక గ్రామీణ ప్రాంతంలో, ఒక మండల స్థాయిలో సాధారణ కంట్రిబ్యూటర్, స్ట్రింగర్ అంటే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా జాయిన్ అయిన నేను. అంటే ఒక వార్త రాస్తే 5 సెంటీమీటర్ల వార్త రాస్తే 10 రూపాయలు, ఒక 30 సెంటీమీటర్ల వార్త రాస్తే 50 రూపాయలు అనేలా ఆ టైప్లో నేను జాయిన్ అయ్యా 2009లో. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఇలా ఉన్నా. సో స్టేట్లో నాకు తెలిసినంత వరకు జర్నలిస్టుల్లో చాలామంది, నాకు ఎటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ లేకపోయినా ఇండివిజువల్గా నా ఫేసు, నా కంటెంట్తోనే ఎంతో కొంత గుర్తింపు వచ్చిందని నేను నమ్ముతున్నాను. సో అందుకే ఇప్పుడు ఇక్కడితో నేను ఆగిపోవచ్చు. యూట్యూబ్ ఛానల్ పెట్టాము, డైలీ మీరు చూస్తున్నారు, నేను చేస్తున్నాను, ఆగిపోవచ్చు. కానీ నేను ఉన్న చోట ఉండే టైప్ కాదు. నెక్స్ట్ లెవెల్ ఏంటి, ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, ప్లస్ గవర్నమెంట్ని మరింత బాధ్యతగా ఎలా మార్చాలి, నేను ఇంకా ఏం చేయాలి, ఎటువంటి కంటెంట్ అందించాలి అనేది ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. అసలు ఎప్పుడు కూడా నేను ఉన్న చోట ఉండే టైప్ కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే చూస్తాను, నేను ఏ దశలో ఉన్నా సరే. సో అందుకే ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాను, నేను మీకు చాలా ప్లాన్స్ నేను ఆలోచించాను. ఈవెన్ మొబైల్ యాప్ పెట్టేద్దామని ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాను. మొబైల్ యాప్ కోసం డిజైనర్తో మాట్లాడాను, సంప్రదింపులు జరిపాను, అడ్వాన్స్ పేమెంట్స్ చాలా జరిగాయి. ఈవెన్ నేను మొబైల్ యాప్ పెడతాను, నాకు ఇంత ఖర్చు అవుద్ది అంటే సబ్స్క్రైబర్సే నాకు చాలా వరకు దాదాపుగా 5 లక్షలకు పైగా హెల్ప్ చేశారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది, మీరు కూడా మీలో చాలామంది చేసి ఉండొచ్చు. కానీ దానికి మెయింటెనెన్స్కి చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ యాప్ అనేది నాన్ రిటర్న్స్ ఏమీ రావు, ఎప్పటికీ రిటర్న్స్ రావు. సో దానికి పెడుతూనే ఉండాలి తప్ప ఏమీ రావు. కాబట్టి నేను ఆలోచించాను, ఒక 5 ఇయర్స్ రన్ చేస్తాం, సో ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. సో ఇది కరెక్ట్ కాదేమో, అందులోకి మొబైల్ యాప్స్, దాని టెక్నాలజీ, దాని రిసోర్సెస్, దాని కంటెంట్, ఇదంతా కూడా నేను చాలా డెప్త్గా ఆలోచించి ప్లాన్ చేసి కొంతమంది పెద్దలతో మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే మొబైల్ యాప్ కంటే ఇంకా బెటర్ కొన్ని ఆప్షన్స్ కనిపించాయి. అందుకే ఒక మ్యాగజైన్ ప్లాన్ చేస్తున్నా. యాక్చువల్లీ మనకి ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి, మనం చాలా మ్యాగజైన్స్ మనం చదువుతూనే ఉంటాం. కానీ ఒక కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, నియోజకవర్గ స్థాయిలో ఒక వారంలో ఒక నియోజకవర్గం గురించి కంప్లీట్గా చెప్తాం, ప్లస్ ఒక ఎమ్మెల్యే గురించి కంప్లీట్గా చెప్తాం. మంచి చెడు అన్నీ డిస్కస్ చేద్దాం. రాజకీయాలు ఉంటాయి, పరిపాలన ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, పాలసీ డెసిషన్స్ ఉంటాయి, పరిశ్రమలకు సంబంధించి ఉంటాయి, నిరుద్యోగము, ఉద్యోగము, రకరకాల అభిప్రాయాలు, మీరు రాసే వ్యాసాలు ప్రచురించడం, ఇలా భిన్నమైన కంటెంట్తో మ్యాగజైన్ ప్లాన్ చేస్తున్నా. ఆ కంటెంట్ ఏది కూడా ఇప్పుడప్పుడే లీక్ చేయను, అందులో ఏం కంటెంట్ ఉంటుందనేది ఇప్పుడప్పుడే లీక్ చేయను, ఆలోచిస్తున్నాను. ఇంకా చాలామందితో మాట్లాడుతున్నాను, డిఫరెంట్ ఐడియాలజీస్, థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను, సంప్రదింపులు జరుపుతున్నాను. సో మ్యాగజైన్ ఒకటి లాంచ్ చేస్తున్నా. 15 డేస్కి ఒక మ్యాగజైన్ రిలీజ్ అవుద్ది. మన ఛానల్ నుంచి మనము ప్రతి 15 రోజులకి ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తాం. అది ఎప్పుడు లాంచ్ చేస్తాననేది చెప్తాను. అది మన సబ్స్క్రైబర్స్ సమక్షంలోనే రిలీజ్ చేస్తాను. ఎప్పుడు అనేది నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఆ మ్యాగజైన్ కోసమే నేను కంటెంట్ రీసెర్చ్ అనలిస్ట్స్ అని ఈ మధ్య పోస్టులు తీస్తున్నాను కదా. నాకు దాదాపుగా 382 మంది దరఖాస్తులు పంపించారు, వాళ్ళ రెజ్యూమ్స్ అవన్నీ పంపించారు కంటెంట్ రీసెర్చ్ అనలిస్ట్ పోస్టుల కోసం. సో అది రీసెర్చ్ జరుగుతోంది, వాళ్ళది వడపోస్తున్నాం. పొలిటికల్ కంటెంట్తో పాటు సమకాలీన ఆర్థికపరమైన అన్ని అంశాలు, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అనలైజ్ చేసేవాళ్ళు కావాలి మనకి. సో అలా చేసే వాళ్ళకి శాలరీ ఇచ్చి మనం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో కంటెంట్ రీసెర్చ్ అనలిస్టులతో పాటు గ్రాఫిక్ డిజైనర్లు, మార్కెటింగ్, అలాగే మన మ్యాగజైన్స్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా వేస్తాం. ఏదైనా హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఏదైనా కార్పొరేట్ సంస్థ కావచ్చు, లేదా పొలిటీషియన్స్ పుట్టినరోజులు కావచ్చు, వేడుకలు కావచ్చు. చూడండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో యాడ్స్ వేస్తారు కదా, అలాగే మన మ్యాగజైన్స్లో కూడా అడ్వర్టైజ్లు వేస్తాం.
కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి. కంప్లీట్గా థాట్ ప్రాసెస్, ఐడియాలజీ రకరకాలుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా మార్కెట్ స్టడీ చేసి, మార్కెట్ సెర్చ్ చేసి, అవకాశం ఎంతవరకు ఉంది చూసి ఏది అవసరమో అదే ఇస్తా. అనవసరమైన కంటెంట్ అయితే మ్యాగజైన్లో ఉండదు. సో ఈ మ్యాగజైన్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, అంటే నేను రిలీజ్ చేసినప్పుడు మీ అడ్రస్కి పంపిస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి సంబంధించి పేమెంట్ చెల్లిస్తే. అలాగే ఆన్లైన్లో కూడా చూడొచ్చు. ఆన్లైన్లో మీకు నేను యాప్ కూడా పెడతాము. ఆ యాప్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మ్యాగజైన్ ఓపెన్ అవుద్ది. సో అలా స్కాన్ చేసినప్పుడు కొంత అమౌంట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎంత అనేది నేను మళ్ళీ ఫిక్స్ చేస్తాను. ఎందుకంటే మ్యాగజైన్ నేను ఆ కంటెంట్, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మనకు చాలా ఖర్చు అవుద్ది. సో దాన్ని నేను ఖచ్చితంగా నామినల్ ప్రైస్లోనే, ఇప్పుడు మీరు ఒక మ్యాగజైన్ కొనాలంటే యావరేజ్గా మార్కెట్లో 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది కదా, అలాగే మనం కూడా ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తాం. అయితే ప్రజలకు ఉపయోగపడేదే కంటెంట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రానికి, మన ప్రజలకు, ప్లస్ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఉపయోగపడే కంటెంటే ఇస్తాం. ఎక్కడ కూడా వేస్ట్ కంటెంట్, అనవసర భజనలు ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, ఏ ఒక్క రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా నడిపించడానికే ఒక టార్గెట్తో, ఒక సుదీర్ఘమైన టార్గెట్తో నేను ఈ యాప్ కానీ అలాగే మ్యాగజైన్ కానీ పెడుతున్నా. ఇందులో ఎటువంటి మొహమాటాలు ఉండవు. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే మా దృష్టికి వచ్చింది రాసేయడమే. అది లాంచ్ అయిన తర్వాత మనం రాసే వార్తలను బట్టి మీరు కూడా చూస్తారు. సో మీరు దీని మీద ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేదు మీరు గ్రాఫిక్ డిజైన్, మీరు మంచి డిజైన్ చేయగలిగితే, ఫోటోషాప్, తెలుగు టైపింగ్ మీకు బాగా వస్తే కనుక నా టీంలో చేరాలంటే రండి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు, మా ఆఫీస్లోనే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అయితే, అడ్వర్టైజ్మెంట్ సేకరణలో మీకు అనుభవం ఉంటే రండి, మాతో పాటు కలిసి పనిచేయండి, మా టీంలో జాయిన్ అవ్వండి, మ్యాగజైన్లో మీరు కూడా పార్ట్ అవ్వండి. సో మీరు కూడా పార్ట్ టైం చేయడానికి కుదరదు, మీకు ఫుల్ టైం శాలరీ ఉంటుంది, ప్లస్ అన్నీ ఉంటాయి. అలాగే కంటెంట్ రీసెర్చ్లో కూడా ఎవరైనా రావచ్చు. ఇది కూడా ఫుల్ టైం జాబ్, నాట్ పార్ట్ టైం జాబ్. ఫుల్ టైం జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉంటాయి. సో మన దగ్గర, మన ఛానల్లో ఈ కంటెంట్ రీసెర్చ్ అనలిస్టు, గ్రాఫిక్ డిజైనరు, మార్కెటింగ్, ఈ 3 టీముల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది, ఒకసారి మెయిల్ చేయండి. ఆల్రెడీ నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. మన ఛానల్ కమ్యూనిటీలో కూడా దీనికి సంబంధించిన పోస్టర్స్ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, అప్లై చేయండి. టైం పాస్ వద్దు, సీరియస్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయండి. ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము, పార్ట్ టైం చేస్తాము అనుకున్న వాళ్ళు కూడా వద్దు. పూర్తి స్థాయిలో సీరియస్గా చేస్తాం అనుకున్న వాళ్ళు అయితే మాత్రం రండి. థ్యాంక్ యూ.